సో ఇప్పుడు నేను ఈ వీడియోలో డిస్కస్ అయిపోయే టాపిక్ వచ్చి మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అనమాట. సో ఫస్ట్ మనం డిస్కస్ అయిపోయేది ఏంటంటే మెథడ్ ఓవర్లోడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ అండి ఏంటంటే సేమ్ నేమ్తో ఉండే మెథడ్ని ఇంకోసారి మళ్ళీ అదే సేమ్ ఫంక్షన్లో సేమ్ క్లాస్లో డిఫైన్ చేయడం అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ డిఫైనింగ్ టూ మెథడ్స్ విచ్ వేర్ డూస్ ది సేమ్ థింగ్, ఇట్ ఈస్ బెటర్ టు ఓవర్లోడ్ వన్ మెథడ్ అనమాట. అంటే ఏంటంటే ఒక టూ మెథడ్స్ అనేవి సేమ్ వర్క్ చేస్తాయి అన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ డిఫైనింగ్ టూ డిఫరెంట్ మెథడ్స్, అంటే ఈ సమ్ అని ఇప్పుడు ఎగ్జాంపుల్ సమ్ అనే మెథడ్ తీసుకోండి. ఇప్పుడు మనం ఇంటీజర్ అనే పారామీటర్స్ ఇచ్చినా సమ్మే జరుగుతుంది, ఫ్లోట్ అనే పారామీటర్స్ ఇచ్చినా నాకు సమ్మే జరగాలి, రెండు యాడ్ అవ్వాలి. సేమ్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతున్నప్పుడు నేను ఎందుకు డిఫరెంట్గా మళ్ళీ ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాలి? ఈ ఎగ్జిస్టింగ్ ఫంక్షన్ ఏదైతే ఉందో సమ్ అని, ఈ సమ్ను నేను ఓవర్లోడ్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో అది మెథడ్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ వర్క్ అవ్వాలంటే ఏమవ్వాలంటే మనం పారామీటర్స్ అనే వాటిని డిఫరెంట్ పారామీటర్స్ని పాస్ చేయాలి, బట్ సేమ్ నేమ్ అయితే ఉంటుంది ఫంక్షన్కి. అంటే ఎలాగంటే చూడండి, ఇప్పుడు ఇంట్ సమ్ ఆఫ్ ఇంట్ ఏ కమా ఇంట్ బి అని ఇచ్చారు, అవునా? సో ఇప్పుడు ఇదే సేమ్ మెథడ్ ఏం చేస్తుంది, రిటర్న్ నేను ఏ ప్లస్ బి అన్నాను, ఏ ప్లస్ బిని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇంకొకటి ఏంది, నాకు సేమ్ ఏ ప్లస్ బి సమ్ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలి, దేనికి? ఇంటూ ఏ కమా ఇంటూ బి కమా ఇంటూ సి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే దీంట్లో నాకేమవ్వాలి, సేమ్ ఆపరేషన్, బట్ ఇక్కడ ఏంది పారామీటర్స్ పెరిగాయి అనమాట. అలాగా అంటే మనం బేస్డ్ ఆన్ ది పారామీటర్స్, ఇక్కడ పారామీటర్స్ మారుస్తూ ఇది సేమ్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతాయి కాబట్టి దీన్ని నేను ఓవర్లోడ్ చేసుకుంటా. ఓవర్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు పంపించే పారామీటర్స్ బట్టి ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలో డిసైడ్ అవుతుంది. ఓకేనా గైస్? పారామీటర్స్ పైన డిసైడ్ అవుతుంది. మీరు 2 పారామీటర్స్ పంపిస్తే ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 3 పారామీటర్స్ పంపిస్తే ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. బట్ మీరు ఇక్కడ ఏంటంటే ఇలాగే సేమ్ మెథడ్ని ఇంకోటి డిక్లేర్ చేసి మీరు ఇక్కడ వచ్చే వాల్యూని మీ రిటర్న్ వాల్యూని కానీ చేంజ్ చేసినట్లయితే అంటే మీరు ఇంటి బదులు ఫ్లోట్ పెట్టుకొని అక్కడ రాసుకున్నారు అనుకోండి, ఈ ఫంక్షన్ సేమ్గా ఇది దేని కిందకు వస్తుంది అంటే ఓవర్లోడ్ ఎర్రర్ కిందకు వస్తుంది. మెథడ్ ఓవర్లోడింగ్ ఎర్రర్ అనమాట. అంటే సేమ్ నేమ్ ఉంది బట్ డిఫరెంట్ పారామీటర్స్ ఉండాలని చెప్పా. మీరు సేమ్ పారామీటర్స్ పెట్టి ఇక్కడ డేటా టైప్ చేంజ్ చేస్తే కూడా దాన్ని ఏమంటారంటే మెథడ్ ఓవర్లోడ్ ఎర్రర్. దాని కిందదే దాన్ని కన్సిడర్ చేస్తుంది ఎవరు, జావా. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ అయితే చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు సమ్ ఆఫ్ ఇంటి ఏ కమా ఇంటి బి రిటర్న్ ఏ ప్లస్ బి అని ఒక ఫంక్షన్ ఉంది. దీన్ని ఏం చేస్తాను నేను, మళ్ళీ సేమ్ ఫంక్షన్ని కిందకి మళ్ళీ తీసుకొని దీనికి ఇంకొకటి వేరియబుల్ని యాడ్ చేస్తున్నా, ఇంకొక పారామీటర్ని యాడ్ చేస్తున్నా, ఇంట్ సి అంటున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది అంటే సి కూడా నేను యాడ్ చేయమంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడ కాల్ చేసి దాన్ని బట్టి మారుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆబ్జెక్ట్ డాట్ సమ్ ఆఫ్ 2,3 అని ఒకటి ఇస్తా, అండ్ ఇక్కడే ఇంకొకటి ఏమని ఇస్తా, 4 అని ఇస్తా. ఇప్పుడు చూడండి డిఫరెంట్ మెథడ్స్ని కాల్ చేసి డిఫరెంట్ అవుట్పుట్స్ నాకు ఆన్సర్గా వస్తాయి అనమాట. చూడండి ఎంత వచ్చింది, 5, 9 వచ్చింది. ఫస్ట్ ఏమో 2 పారామీటర్స్ ఇచ్చాం కాబట్టి 2 + 3 పోయి ఈ మెథడ్ని కాల్ చేసింది. సెకండ్ టైము 3 పారామీటర్స్ ఇచ్చాం కాబట్టి మనకి ఈ మెథడ్ని కాల్ చేసి అవుట్పుట్ని అయితే రిటర్న్ చేసింది అనమాట. చూస్తున్నారా, దీన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. ఓకేనా గైస్? ఇప్పుడు డిస్కస్ అయిపోయేది ఏంటంటే ఓవర్ రైడింగ్ అనమాట. సో ఓవర్ రైడింగ్ అంటే ఏంటో చూడండి. ఓవర్ రైడ్ అంటే నువ్వు ఫస్ట్ వస్తావు నేను ఫస్ట్ వస్తావు, నువ్వు కాల్ చేస్తావు నేను కాల్ చేస్తావు అని ఇలాగా. అంటే ఇక్కడ మెథడ్ని ఓవర్ రైడ్ చేయడం అనమాట. ఆల్రెడీ అంటే ఒక 2 మెథడ్స్ హ్యావింగ్ సేమ్ నేమ్ అండ్ హ్యావింగ్ సేమ్ పారామీటర్స్ ఆల్సో, అంటే సేమ్ మెథడ్ అనమాట. బట్ అవి ఎక్కడ ఉంటాయంటే డిఫరెంట్ క్లాసెస్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది ఒక పేరెంట్ క్లాస్ అనుకోండి. పేరెంట్ క్లాస్లో నాకు ఒక డిస్ప్లే అనే మెథడ్ ఉంది. సేమ్ డిస్ప్లే అనే మెథడే నాకు దేంట్లో ఉందంటే ఈ క్లాస్లో కూడా ఉంది, ఈ చైల్డ్ క్లాస్లో కూడా ఉంది. ఇప్పుడు ఈ పేరెంట్ క్లాస్ని నేను చైల్డ్ క్లాస్లో ఇన్హెరిటెన్స్ ద్వారా ఎక్స్టెండ్ చేసిన తర్వాత దీంట్లో కూడా నేను ఒక ఫంక్షన్ రాసుకున్నా, డిస్ప్లే అనే ఫంక్షన్. సో ఇప్పుడు నేను ఈ పాలిమార్ఫిజం ప్రకారము పేరెంట్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నా. ఆబ్జెక్ట్ అనేది దేనికి, ఈ చైల్డ్ క్లాస్కి క్రియేట్ చేస్తున్నా. సో ఈ చైల్డ్ అని ఇస్తా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే నేను ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాను ఓబీజే డాట్ డిస్ప్లే అని, అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ డాట్ ఓబీజే డిస్ప్లే అని ఉంది కదా, ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ దేని ద్వారా క్రియేట్ అయింది, ఈ చైల్డ్ ద్వారా క్రియేట్ అయింది. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి వెతుకుతా, అక్కడ కానీ ఆ మెథడ్ ఉంటే ఆ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసేస్తా. ఒకవేళ లేదనుకోండి
ఇప్పుడు ఈ పేరెంట్ క్లాస్ ఉంది కదా, ఈ పేరెంట్ క్లాస్ ద్వారా పాలిమార్ఫిజం వర్క్ అవుతుంది. అంటే ఈ మెథడ్ ఇక్కడ ఈ క్లాస్లో ఈ డిస్ప్లే మెథడ్ లేదు కాబట్టి పైన క్లాస్లో ఉంది కాబట్టి ఈ మెథడ్ ప్లేస్లో ఓవర్ రైడ్ అవుతుంది. ఓవర్ రిడన్ ఈ డిస్ప్లే మెథడ్ ఈ డిస్ప్లే ప్లేస్లో ఓవర్ రైడ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ ఉంటే చైల్డ్ క్లాస్లో డిస్ప్లే మెథడే ఇక్కడ మనకు అవుట్పుట్ని ఇస్తుంది, అది వర్క్ అయ్యి. ఒకవేళ లేకపోతే పేరెంట్ క్లాస్లో ఉండే మెథడ్తో ఆ మెథడ్ అనేది ఏమవుతుంది, ఓవర్ రైడ్ అయ్యి దాంట్లో ఉండే టాస్క్ పర్ఫామ్ అయ్యి దాని అవుట్పుట్ వస్తుంది అనమాట. ఒకసారి మీకు ప్రోగ్రామ్ని కూడా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పేరెంట్ అనే క్లాస్లో మనకేముంది, ఒక డిస్ప్లే అనే మెథడ్ ఉంది. ఇదేం ప్రింట్ చేస్తుంది, ఐఎమ్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ అని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు అదే సేమ్ మెథడ్ చైల్డ్లో కూడా ఉంది. ఇదేంది, పేరెంట్ చైల్డ్ ఇన్హెరిటెన్స్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి. చైల్డ్ ఎక్స్టెన్స్ పేరెంట్ అన్న. ఇప్పుడు దీంట్లో కూడా నేను సేమ్ పేరెంట్ ఇక్కడ కూడా ఏం చేసా, డిస్ప్లే అనే మెథడ్ని రాశాను. రెండు కూడా సేమ్ మెథడ్స్. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చైల్డ్ క్లాస్ నుంచి, ఇది పేరెంట్ క్లాస్ నుంచి. ఇప్పుడు నేను పేరెంట్ ఆబ్జెక్ట్ న్యూ చైల్డ్ అని ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశా చైల్డ్ క్లాస్కి. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే అన్నప్పుడు ఫస్ట్ టైం కాల్ చేస్తుంది చైల్డ్ క్లాస్లో ఉండే ఆ డిస్ప్లే మెథడ్ అయితే కాల్ చేస్తుంది. చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో, ఐఎమ్ ఫ్రమ్ చైల్డ్ క్లాస్ అని వచ్చింది. ఇఫ్ సపోజ్ ఇక్కడ చైల్డ్ క్లాస్లో నేను ఏం చేస్తున్నా, ఆ డిస్ప్లే అనే మెథడ్ని ఎత్తేసా. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఐఎమ్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్. చూసారా ఏమైంది, ఇప్పుడు ఈ మెథడ్ ఇక్కడ ఈ చైల్డ్ క్లాస్లో లేదు కాబట్టి పేరెంట్ క్లాస్లో ఉండే డిస్ప్లే మెథడ్తో ఓవర్ రైడ్ అనమాట. ఈ మనం కాల్ చేయడం ఈ మెథడ్ అనేది ఈ మెథడ్తో ఓవర్ రైడ్ అయ్యి దీంట్లో ఉండే టాస్క్ పర్ఫామ్ అయ్యి ఐఎమ్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ అని ప్రింట్ అయింది అనమాట. దీన్ని మనం మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. ఓకేనా గైస్?